వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో దాదాపు 65 లక్షల మందికి ఆసరా పెన్షన్లు లభించేవి. 6 నెలల క్రితం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం వీటిని క్రమంగా తగ్గిస్తూ వస్తుంది. అనర్హుల్ని పెన్షన్ల జాబితాలో నుంచి తొలగించేందుకు పలు సర్వేలు చేస్తున్న అధికారులు ప్రతి నెల కోత పెడుతున్నారు. ఇందులో భాగంగా తాజాగా ఫిబ్రవరి నెలకు ఇస్తున్న పెన్షన్లలో 18,000 మంది లబ్ధిదారుల్ని కోత పెట్టారు. రాష్ట్రంలో తాజాగా దివ్యాంగుల పెన్షన్లపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా దివ్యాంగులకు జారీ చేసే సదరు సర్టిఫికేట్లను వెరిఫికేషన్ చేయడం మొదలుపెట్టింది. డాక్టర్లు వారికి జారీ చేసిన సర్టిఫికేట్లలో నకిలీలు గుర్తించడం ప్రారంభించారు. ఇందులో రాష్ట్ర వ్యాప్తంగా వేల మంది నకిలీలు ఉన్నట్లు తేలింది. దీంతో వీరిని లబ్ధిదారుల జాబితా నుంచి అధికారులు తొలగించారు. వీరితో పాటు మరికొందరు అనర్హుల్ని కూడా తొలగించడంతో ఏకంగా 18,000 మంది జాబితా నుంచి అవుట్ అయ్యారు. ఈ ఏడాది జనవరిలో రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ లబ్ధిదారుల జాబితాలో 63,77,943 మంది ఉన్నారు. వీరి సంఖ్య ఫిబ్రవరికి వచ్చేసరికి 63,59,907కి తగ్గింది. దీంతో మొత్తం 18,036 మందిని తొలగించినట్లు అర్థమవుతోంది. వివిధ జిల్లాల్లో అధికారులు సేకరించిన వివరాల ప్రకారం వీరిని లబ్ధిదారుల జాబితా నుంచి తప్పించినట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ తొలగింపు తర్వాత అర్హులకు మాత్రం ఇవాళ చురుగ్గా అధికారులు పెన్షన్లు పంపిణీ చేశారు. సీఎం చంద్రబాబు అన్నమయ్య జిల్లాకు వెళ్లి మరీ స్వయంగా పెన్షన్ పంపిణీ చేశారు.